ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు సిలువకు ఆ శక్తి ఎలాగొచ్చిందో ధ్యానం చేద్దాం. అలనాడు యాకోబు గారు బేర్షెబా నుండి హారానుకు వెళుతున్నప్పుడు అచ్చోటరాలు ఒక రాత్రిని తలగాడగా చేసుకుని ప్రొద్దుకుంకినందుకు నిద్రపోతే అక్కడ దేవుని దర్శనం చూచిన యాకోబు గారు లెగిచి ఆ రాత్రిని నిలబెట్టి నూనె పూసి ప్రతిష్ఠించి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు. అలాగే యాజకుడు నూనె తీసుకుని ఎప్పుడైతే మనుషుల నెత్తి మీద దాన్ని ప్రోక్షించి అభిషేకించాడో మనుషులు రాజుగా మార్చబడ్డారు. అదే విధముగా నూనె పోసి కాల్చిన అప్పం మీద మరలా నూనె వేయగా అది నైవేద్యంగా మార్చబడింది. ఒకటి, నూనె చేత ప్రతిష్ఠించబడిన రాయి దేవుని మందిరముగా మార్చబడింది. 2, నూనె చేత అభిషేకించబడిన మనుషులు రాజుగా అయ్యారు. 3, నూనె చేత అభిషేకించబడిన అప్పము నైవేద్యముగా మార్చబడింది. అలాగే విలువ లేని శిలువ, మరణానికి సాదృశ్యంగా ఉన్న శిలువ, హేళనకు, హింసకు, అవమానానికి సాదృశ్యంగా శిలువ మ్రానుపై ఇప్పుడే నిష్కలంకుడైన పరిశుద్ధుడైన దేవాతి దేవుడు తన ప్రాణమును, తన రక్తము ఎప్పుడే దాని మీద చిందించి దాన్ని ప్రతిష్ఠించాడో ఆ శిలువకు విలువ వచ్చింది, ఆ శిలువకు శక్తి వచ్చింది. ఆ శక్తి ఎవరైతే శిలువ మ్రాను ఎవరైతే ఆనుకుంటారో ఆ శక్తి మనకి వస్తుంది. ఎలాగంటే ఎలీషా గారు సమాధి చేయబడిన తర్వాత మరొక శవమును ఆ సమాధి ఆ కళేబరం మీద మరలా వేయగా, ఆ ఎముకల మీద వేయగా ఆ ఎలీషా గారి శల్యములో ఉన్న శక్తి ఎలాగైతే ఆ దేహంలోకి వెళ్ళిందో, ఇదిగో విశ్వసించి నమ్మగలిగి శిలువ మీద ఆనుకోగలిగితే ఆ శక్తిని నీవు పొందుకుంటావు. ఇదిగో శిలువ నీ ఎదుట ఉన్నది. ఇదిగో నీవు ప్రార్థించేటప్పుడు కనులు మూసుకొని ప్రభువుకు నీ కొరకు పడిన శ్రమంత నుండి ధ్యానించి ఎప్పుడైతే ఆ శిలువను ఆనుకుంటావో తప్పగా ఆ శక్తి నీకు వస్తుంది. అందుకే కొరింథీయుల మొదటి పత్రిక 1:18 వచ్చిన ముందు నశించొచ్చిన వారికి శిలువ సువార్త విరితనముగా ఉండదు, కానీ ఇది జీవించే వారికి దేవుని శక్తి. ఆ శక్తి సిలువలోనే ఉండదు ప్రియులారా. మరి సిలువ మ్రాను మీద మరణించిన ప్రభువును 3 దినాలు సమాధిలో కూడా పెట్టారు. కానీ అది క్రైస్తవ నిరీక్షణ గుర్తుగా లేదు. కానీ ఇదిగో ఈరోజు సిలువ ప్రతి మందిరంలో కూడా తప్పనిసరిగా సిలువ ఉంచబడుతుంది. కారణం ఏమిటంటే దాని మీద యేసు ప్రభు రక్తాన్ని చిందించి ప్రతిష్ఠించాడు. ఇదిగో నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఆ సిలువ శ్రమను ధ్యానించి ఆ సిలువ మీద నువ్వు ఆనుకోగలిగితే నీ శ్రమలన్నీ తీసివేసి ఆయన శక్తిని నీకు చూపించి తన మహిమతో నింపుతాడు. అంటే భాగ్యం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.